ఎగ్జిమా వైద్య పరిభాషలో దీన్ని తామర గజ్జి అని కూడా అంటారు. ఇది చర్మానికి వచ్చే ఒక వ్యాధి. స్కిన్ ఎర్రగా కమిలిపోవడం, దురద పుట్టడం, చికాకు, చర్మం పొడిబారడం వంటి లక్షణాలు ఉంటాయి. దీన్నే డెర్మటైటిస్ అని పిలుస్తారు. ముఖ్యంగా 5 ఏళ్లలోపు పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ముఖం మీద ఎగ్జిమా ర్యాషెస్ కనిపిస్తాయి. ఇది క్రమంగా చేతులకు, కాళ్లకు, పాదాలకు వ్యాపిస్తుంది. పెద్దవాళ్లలో గమనించినట్లయితే ఎక్కువగా మోకాళ్ళు, మోచేతుల వద్ద సంక్రమిస్తుంది. ఎగ్జిమాకి అనేక రకాల కారణాలున్నాయి. జన్యుపరంగా కూడా రావచ్చు. ఆస్తమా ఉన్న కుటుంబ సభ్యుల్లో ఎక్కువగా ఉంటుంది. ఇతరుల్లో విటమిన్ B6 లోపించినప్పుడు, రక్త ప్రసరణ సరిగా లేనప్పుడు ఎగ్జిమా లక్షణాలు కనబడతాయి. వాతావరణంలో ఎక్కువ వేడి, ముఖ్యంగా ఎండాకాలంలో తరచూ ఉష్ణోగ్రతల్లో మార్పులు, ఒత్తిడి మొదలైనవి ఎగ్జిమాకు దారితీయొచ్చు. ఎగ్జిమా నివారించుకోవడానికి స్నానం ఒక్కటే చేస్తే సరిపోదు. స్నానం చేసే పద్ధతిని మార్చాలి. గోరువెచ్చని నీటిలో 1 కప్పు మినరల్ ఆయిల్ను వేసి స్నానం చేయాలి. అలాగే ఓట్ మీల్ మిక్స్ వేసి కూడా స్నానం చేయొచ్చు. పాలు, ఆలివ్ ఆయిల్ సమంగా కలిపి వేడి నీళ్ళలో కలిపి స్నానం చేస్తే ఎగ్జిమా నయమవుతుంది. పసుపులో యాంటీసెప్టిక్ లక్షణాలుంటాయి కాబట్టి ఎగ్జిమాను ఎఫెక్టివ్గా నివారిస్తుంది. 1 టేబుల్ స్పూన్ పసుపులో 3 చెంచాల రోజ్ వాటర్ మిక్స్ చేసి చర్మానికి పూర్తిగా అప్లై చేయాలి. ఇలా చేస్తుంటే ఎగ్జిమా తగ్గుతుంది. స్కిన్ ఇరిటేషన్ మరియు ఇన్ఫ్లమేషన్ ఉన్న ప్రదేశంలో కలబంద గుజ్జును రాసినా కూడా ఎగ్జిమా దూరం అవుతుంది. ఎగ్జిమా సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనె, జోజోబో ఆయిల్ను గోరువెచ్చని నీళ్ళలో వేసి స్నానం చేయాలి. ఈ నూనెతో మసాజ్ చేయకూడదు. నూనెను కాస్త అప్లై చేసి స్నానం చేయాలి. గ్లిజరిన్ కూడా ఎగ్జిమా నివారిస్తుంది. దానిని కొద్దిగా నీటిలో కలిపి ప్రభావిత ప్రాంతంలో రాయాలి. 5 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.